హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు సముద్రపు చేప అయినటువంటి సందువా చేపతో కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఈ సముద్రపు చందువా ఫిష్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందనే చెప్పాలి, అంత బాగుంటుంది. కాకినాడలో ఉండే వాళ్ళకైతే బాగా దొరుకుతాయండి ఈ చేపలైతే. మాకైతే ఫుల్గా దొరుకుతుందండి. సీ ఫుడ్ అంతా మాదే అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఈ కర్రీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. మరి ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఇక్కడ దీనికోసం ఈ చందువా ముక్కలను అయితే శుభ్రంగా క్లీన్ చేసి ఈ ఫిష్ని అయితే చక్కగా రాళ్ళ ఉప్పు వేసుకొని తోముకొని ఈ ముక్కలను అయితే తీసుకోండి. ఇలా చూసారా ఎంత బాగున్నాయో. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఒక్కసారి అయితే. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు తీసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేయండి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చిలికలుగా తీసుకోండి. కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయ ముక్కలను వేసుకుని కొంచెం పేస్ట్గా మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా పట్టొద్దు, ఇలా కొంచెం బరకగానే ఉండాలండి, మరీ పేస్ట్లా వద్దు. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోండి. ఇందులో 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడవ్వాలి. ఆయిల్ వేడయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముద్దనైతే ఇందులో వేసుకోండి. ఇందులోనే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేయండి. అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేయండి. వేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి ఒక 2 నిమిషాలు. తర్వాత మీ రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోండి. వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయండి. ఒక 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఇలా వేయించిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి చేప ముక్కలను అయితే ఇందులో వేసుకోండి. వేసుకొని ఒక మసిగుడ్డ తీసుకుని ఇలా కుదిపినట్టు చేయండి. గరిటె పెడితే విడిపోతాయి కదా మనకి ముక్కలైతే. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఉంచి తర్వాత వాటర్ అయితే వేసుకోండి. నేను మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసాను. మీరు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇదిగో చూసారా, నేను ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాను. ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోండి. వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. మరీ ఎక్కువగా కలపొద్దు, చేపలు అయితే విడిపోతాయి. ఇప్పుడు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టండి. ఒక 10 నిమిషాలు స్టవ్ పై ఇలా ఉంచితే సరిపోతుందండి. మీకు 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను. నేను మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇంకా మనకి వాటర్ అయితే ఉంది కదా, ఇదిగో చూసారా. ఇదంతా కూడా దగ్గరికి అయిపోవాలి. మనకి దగ్గరికి అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. మరొక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ పై ఉంచండి. మరొక 5 నిమిషాలు అయితే మనకి కర్రీ అయితే దగ్గరికి పడిపోతుంది. ఇదిగో చూసారా, మనకి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇలా వస్తే కర్రీ అయితే రెడీ అయినట్టే. ఇదిగో చూసారా, మొత్తం దగ్గరికి అయ్యింది కదా కర్రీ అయితే. ఇక పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసినట్టు చేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, మనకి వేడివేడిగా సందువా చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్. మీరు కూడా ట్రై చేయండి.